నటుడు నటిస్తే వెండితెర పులకరిస్తుంది, ఆ హీరో నటిస్తే థియేటర్ దద్దరిల్లుతుంది, ఆ స్టార్ కనబడితే బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది. అలాంటి మాసివ్ క్రేజ్ సంపాదించుకున్న ఈ స్టార్ ఒక్కసారిగా చేస్తున్న సినిమా ఆపేస్తున్నాడట వార్తలు హైలైట్ అవుతున్నాయి. దీంతో మొదలెట్టిన సినిమా మధ్యలో ఆపేయడానికి కాదని కొంచెం లేట్ అయినా లేటెస్ట్గా రావటం మాత్రం పక్కా అంటూ ఏకంగా మేకర్సే క్లారిటీ ఇవ్వటంతో ఊపిరి పీల్చుకున్నారట మూవీ లవర్స్. ఇక సినిమా కష్టమే, తన బిజీ స్కెడ్యూల్లో ఈ సినిమాకి డేట్స్ ఇస్తాడో లేదో, ఇప్పటిదాకా తీసిన సినిమా ఒక డస్ట్బిన్కే పరిమితమా, ఇలా అనేక అనుమానాలు అభిమానులని చుట్టుముడుతుండటంతో ఎట్టకేలకి క్లారిటీ ఇచ్చాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. విషయంలోకి వెళ్తే గత కొంతకాలంగా రాజకీయాల్లో యమా బిజీగా ఉన్న పవన్ తాను కమిట్ అయిన సినిమాలకి డేట్స్ కేటాయించలేని పరిస్థితి. ఈ క్రమంలో 80% పైగా పెండింగ్ ఉన్న ఉస్తాద్ భగత్ సినిమా ఇక సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదని, అందువల్లే డైరెక్టర్ హరీష్ పక్క చూపులు చూస్తున్నాడని, ఈ క్రమంలోనే బాలయ్య రామ్లకి కథ చెప్పే పనిలో ఉన్నాడని ఇలా ఇబ్బడి ముబ్బడిగా వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే ఈ అనుమానాలన్నింటికీ ఇలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు ప్రొడ్యూసర్ రవిశంకర్. హరీష్ శంకర్ పవర్ఫుల్ స్క్రిప్ట్ లాక్ చేసుకుని సిద్ధంగా ఉన్నారని, పవన్ డేట్స్ ఇవ్వటం ఆలస్యం, త్వరగా ఫినిష్ చేసి వచ్చే ఏడాది రిలీజ్ చేస్తామని, పవర్ స్టార్ మూవీ అంటే అన్ని పాన్ ఇండియాలకు మించిన బజ్ ఉంటుందని, దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఎన్నో అనుమానాలను పెంచేసుకున్న అభిమానులు ఈ క్లారిఫికేషన్తో ఫుల్ రిలాక్స్ అయిపోవచ్చన్నమాట. For more videos like this, subscribe Big TV channel.